మైథిలి, ఎస్ఐ గారు చెప్పింది నిజమా? నువ్వు తీసుకెళ్తున్న స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్స్ విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి అత్తయ్య గారు, ఉన్నాయి అత్తయ్య గారు. ఛీ, ఎంత నీచమైన పని చేశావే! నీ స్వార్థం కోసం మా పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తావా? నిన్ను అమ్మా, మైథిలి గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయని చెప్పింది, కానీ అవన్నీ తను స్మగ్లింగ్ చేస్తున్నానని చెప్పిందా? ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముందిరా? తను స్మగ్లింగ్ చేస్తుంది కాబట్టే కదా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఇంకా నీ పెళ్లాన్ని సమర్థించాలనుకుంటున్నావా? సమర్థిస్తుంది జరిగిన తప్పుని కాదు, నా భార్య క్యారెక్టర్ని. తనేంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా మైథిలి ఇలాంటి పని ఎప్పటికీ చేయదని నా నమ్మకం. ఇప్పుడు నమ్మాల్సింది నువ్వు కాదు ఉత్తమ్, పోలీసులు. వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు మైథిలి ఏ స్మగ్లింగ్ చేసింది అని. అసలు మా షాప్ దగ్గర నీకేంట్ర పని? ఎస్ఐ గారు, నా అనుమానమే నిజమైతే మా స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్లు వీడే పెట్టించుంటాడు. వీడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి. నిజాలేంటో వాడే చెప్తాడు. వాడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడం కాదు, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. అదే జరిగితే దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వ్యాపారం మొత్తం సర్వనాశనమైపోతుంది. కస్టమర్లకి మా మీద ఉన్న నమ్మకం బూడిదైపోతుంది. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను కూడా ఆఫీస్కి రాకుండా నిన్ను పంపిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా? అత్తయ్య, నిజంగా నేనే తప్పు చేయలేదత్తయ్య. చాలే ఆపు. నిప్పు లేకుండా పొగరాదని నువ్వు ఏమీ చేయకుండానే వాటిల్లోకి బంగారం బిస్కెట్లు ఎలా వచ్చాయి? దేవుడు తెచ్చిపెట్టాడా? అమ్మా, ఎలా వచ్చాయో ఎవరు పెడితే వచ్చాయో పోలీసులు తేలుస్తారు కదా. ఈలోపే ఆవేశపట్టం దేనికి? ఎస్ఐ గారు, మేమంటే గిట్టని వాళ్ళు మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి, సమాజంలో మా పరువు తీయడానికి కావాలనే ఇదంతా చేశారు. మాకొక్కరోజు టైం ఇవ్వండి. మా మైథిలి ఏ తప్పు చేయలేదని మేం నిరూపిస్తాం. సారీ సార్, మైథిలి గారు స్మగ్లింగ్ చేస్తూ రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సో ఈ కంపెనీకి యజమానురాలైన జానకమ్మ గారిని మేము అదుపులోకి తీసుకుంటున్నాం. పడ్డారు. నీ వల్ల అత్తయ్య గారిని పోలీసులు అరెస్టు చేయబోయారు. కాబట్టి ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే బట్టలు సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. అత్తయ్య గారు, అవును, నా మాటకి తిరుగులేదు. కాదు అని నీ మొగుడు అడ్డుపడినా, లేదు అని ఇంకెవరు అడ్డుపడినా ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు. నీ పుట్టింటికి పోవే. అమ్మా, సుహాసిని మైథిలి నేరం చేసింది అంటున్నారు. తను నేరం చేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు గాని ఆధారాలు గాని ఉన్నాయా? సాక్ష్యాలంటే పోలీసులకి దొరికాయి కదా. మైథిలి స్వీట్స్ డెలివరీ ఇవ్వడానికి ఆ వెహికల్లో వెళ్ళింది కాబట్టి మైథిలినే స్మగ్లింగ్ చేసింది అన్నారు. అదే వెహికల్లో నువ్వెళ్ళుంటే నిన్ను కూడా స్మగ్లింగ్ చేసింది అనేవాళ్ళు. నిన్ను కూడా నేరస్తురాల్ని చేసుండేవాళ్ళు కాదంటావా? మాటలు రావట్లేదు కదూ? రావు. ఎందుకంటే నా మాటల్లో నిజం ఉంది కనుక. జానకమ్మ గారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను. మైథిలి తన దురదృష్టం వల్ల ఆ వెహికల్లో ఎక్కి వెళ్లడం వల్ల తనని నేరస్తురాల్లాగా చూస్తున్నారు. అదే వెహికల్లో
మన ఉత్తమ్ ఎక్కుంటే ఇలాగే అవమానించి ఉండేవాళ్ళ? ఇలాగే మెడపట్టి బయటకు గెంటుండేవాళ్ళ? అవునమ్మా, మైథిలి మనింటి బిడ్డ కాదు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. తనని ఘోరంగా అవమానించాం. అదే స్థానంలో మన బిడ్డ ఉండుంటే ఇలాగే మాట్లాడుండేవాళ్ళమా? అందరికీ చెప్పేదొక్కటే, నిజానికి మైథిలి నేరం చేసింది అనడానికి ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనకొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?